యా నమస్తే అండి. వస్తున్నాను. ఎస్ వస్తాను, వినిపిస్తుంది, వస్తాను, మీ దగ్గరికి వస్తాను. రాహుల్ గారు వాయిస్ కూడా తీసుకొస్తారు. రాహుల్ గారు, సో ఏం చెప్తారు? అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కువ కనిపిస్తోందని అటు బీజేపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కావచ్చు. అంటే ముందుగా సార్ ప్యానల్ ఉన్న మీకు పెద్దలకు అందరికి నమస్కారం. చెప్పండి. గతంలో కూడా మనం తీసుకున్నదంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇట్లాంటివి జరగలేవు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు విచ్చలవిడిగా జరిగినాయి. వాటన్నిటిని లెక్క పెట్టుకొని వస్తే కూడా చాలా లిస్ట్ కూడా సరిపోదు. పర్మిషన్లు ఇవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీదే, ప్రశ్నించడం కూడా బీఆర్ఎస్ పార్టీదే. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా ఉన్నది. అంటే బీజేపీ ద్వారా కూడా చాలా ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టుకోలేరా? కంపెనీలు పెద్ద పెద్ద పెట్టుబడులు వచ్చి ఇక్కడ పెట్టారు. మరి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడం సరేనా? అంటే వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో వాళ్ళకి ఏం అర్థం కాక ఒక బీజేపీ నాయకుడు అక్కడికి ఓడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఓరు, ఒక ఫామ్ హౌస్ కి పరిమితం అవుతాడు. సంబురాలు అధ్యక్ష పదవి అని చెప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళు సంబురాలు చేసుకుంటారు. మా ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి మరి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి మరి విజిట్ చేయడం జరిగింది. ఏ ఒక్క ఇంతవరకు ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక్కనాడని ఇట్లా జరిగినప్పుడు ఎన్నో కంపెనీలు ఇట్లాంటివి చాలా అయినాయి. దారుణ పరిస్థితి, దీనికన్నా దారుణ పరిస్థితికి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు విజిట్ చేయలే. ఏ ఒక్కదానికి కూడా ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా రాలేరు, కేంద్రం నుంచి కూడా రాలేరు. కానీ ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ పాలన నుంచి మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి అక్కడ డిమాండ్ చేసి మరి ఆ కంపెనీని, ఆ ఫ్యాక్టరీని ఎక్కడ అసలు అధికారులను కూడా ప్రశ్నించి వాళ్ళని తిట్టి మరి వాళ్ళని క్వశ్చన్ చేసి మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేసి మరి వాళ్ళ దగ్గర నుంచి ఇంతో కొంత వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి, ప్రాణాలు పోయిన వాళ్ళకి, గాయపడ్డ వాళ్ళకి కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి ₹1 కోటి ఇవ్వడం కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రోజు జరిగింది, విజిట్ కూడా చేయడం జరిగింది. మరి ఇవ్వలే అని వీళ్ళు ఎట్లా అంటారు? బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్ అక్క కూడా, పవన్ అక్క కానీ, వీళ్ళు కానీ, ఇప్పుడు అన్న కానీ, వీళ్ళందరూ ఎట్లా అంటారు? పరిహారం